హైదరాబాద్ లో హైడ్రా మరోసారి కూల్చివేతలు చేపట్టింది. కొండాపూర్లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేస్తున్నారు. ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలను హైడ్రా సిబ్బంది తొలగిస్తున్నారు. ब्रेकिंग न्यूज आज की ताजा खबर। హైదరాబాద్ లో హైడ్రా మరోసారి కూల్చివేతలు చేపట్టింది. కొండాపూర్లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేస్తున్నారు. ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలను హైడ్రా సిబ్బంది తొలగిస్తున్నారు. ब्रेकिंग न्यूज आज की ताजा खबर। హైదరాబాద్ లో హైడ్రా మరోసారి కూల్చివేతలు చేపట్టింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, శంకరి, కొండాపూర్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ దాదాపు 36 ఎకరాల సర్వే నెంబర్ 29లో ఉన్నటువంటి 36 ఎకరాల భూమిని హైడ్రా అధికారులందరూ కూడా ఇక్కడ వేసుకున్నటువంటి గుడిసెల్ని అలాగే అక్రమ కట్టడాలన్నింటి కూడా కూల్చివేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉదయం నుంచి దాదాపుగా పూర్తిగా మీడియాని కానీ ప్రజలను కానీ ఎవరిని కూడా కూల్చివేతల దగ్గరకు రానివ్వకుండా పూర్తిగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి పూర్తిగా రైతుల్ని ఇక్కడికి రానివ్వకుండా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి గుడిసెలన్నిటి కూడా ఖాళీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ దాదాపుగా 12 మంది రైతులు ఈ భూమిని దాదాపుగా 60 సంవత్సరాల నుంచి మేము వ్యవసాయం చేసుకునే వాళ్ళం, మేము భూమి మా ఆధీనంలో ఉందని చెప్పేసి రంగారెడ్డి జిల్లా కోర్టులో కూడా ఒక జడ్జిమెంట్ కూడా తెచ్చుకున్న పరిస్థితి కనిపిస్తోంది. కాకపోతే ఇటీవల కాలంలో హైకోర్టు నుంచి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఖాళీ చేపిస్తూ పూర్తిగా కూల్చివేత స్టార్ట్ చేసింది. అయితే రీసెంట్ గా వేసినటువంటి ఏదైతే గుడిసెలు ఉన్నాయో హైవే ఇక్కడ మనం రోడ్డుకి అనుకున్నటువంటి గుడిసెలన్నింటినీ అలాగే ఫెన్సింగ్ ఏదైతే ఉందో వాటన్నింటినీ కూడా ప్రస్తుతం కూల్చివేస్తూ హైడ్రా సిబ్బందితోటి పూర్తిగా కూడా మరొకమారు ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉన్న పళ్ళంగా వీళ్ళందరికీ రావడం, రోడ్డును పడుతున్నట్టు వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కనీసం కొంచెం టైం కూడా వీళ్ళకి సామాన్లు తీసుకోవడానికి అని చెప్పేసి చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అంతా మాట్లాడుతున్న రైతులు కూడా ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. చెప్పండి, ముఖ్యంగా మీకు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి కోర్టులో తీర్పు వచ్చింది. సో ప్రభుత్వం హైడ్రా అధికారులు ఏం చెప్తున్నారు మీకు? సార్, హైడ్రా అధికారులు మాకు ఏమాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్, ఏమాత్రం మాకు నోటీస్ ఇవ్వలేదు, ఏమీ చెప్పలేదు. 1961 నుంచి మా తాతల దగ్గర నుంచి, మా పూర్వీకుల దగ్గర నుంచి మేము దీని మీద కబ్జా కాదు, మాకు అలాట్మెంట్ చేసిన ల్యాండ్లో మేము ఉన్నాము. డిస్ట్రిక్ట్ కోర్టు మాకు అనుకూలంగా ఇచ్చినప్పటికి కూడా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ భూమి మీద మా యొక్క పూర్వీకులు ఆధారపడి ఉన్నారు, మేము మా పిల్లలు మా తరతరాలు కూడా దీని మీద ఆధారపడి ఉన్నాయి సార్. ఈ విధంగా లాక్కోవడం ప్రభుత్వం కూడా ఇది మంచి పరిణామం కాదు సార్. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మేము ఆక్రమించుకోలేదు కదా, మా ల్యాండ్లో మేము ఉన్నాము. ఉదయం మేము లేసరికి 4:30 వరకు మొత్తం మా గుడిసెలో కనీసం సామాన్ తీసుకోకుండా కూడా వీరిని పడగొట్టారు. ఈరోజు శనివారం రోజు ఇంత అర్జెంటుగా తీయాల్సిన అవసరం ఉంది సార్. నేను గవర్నమెంట్ ప్రశ్నిస్తున్నాను, ఇంత అర్జెంటుగా తీయాల్సిన ఉంది. మేము దొంగలం కాదు కదా, మాకు నోటీస్ ఇచ్చిన దేని గురించి ఇప్పుడు హైకోర్టు మేము గెలిచామంటున్నారు, ఫేవర్గా ఇచ్చారంటున్నారు. అసలు హైకోర్టు ఏమని ఫేవర్గా ఇచ్చింది మాకు చెప్పాలి కదా రైతులకు. చూపించలేదు, జడ్జిమెంట్ కాపీ కూడా మాకు ఇవ్వలేదు, జడ్జిమెంట్ కాపీ కూడా మాకు చూపించకుండా ఈ విధంగా దర్జనం చేస్తుంది సార్. రంగారెడ్డి జిల్లా కోర్టు మీకు ఏమైనా తీర్పిచ్చింది? పోనీ రంగారెడ్డి జిల్లా కోర్టు మేమే ఓనర్స్ అని చెప్పి ఈ ల్యాండ్ మాదే అని చెప్పి మాకు తీర్పు ఇచ్చింది సార్. ఆ తీర్పు కాపీ కూడా మా దగ్గర ఉన్నాయి, దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా మా దగ్గర ఉన్నాయి. మేము ట్యాక్స్లు కూడా పే చేస్తున్నాము. ల్యాండ్కి సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ మా దగ్గర ఉంది, డాక్యుమెంట్ లేకుండా లేదు, మాకు ఏది వేరే విధంగా లేవు సార్. దాదాపుగా 100 కోట్ల రూపాయలకు పైగా విలువ చేస్తుంది 36 ఎకరాలు, దాదాపు 3,600 కోట్ల రూపాయల భూమిని కాపాడడం అని చెప్పేసి హైడ్రా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రైతులందరూ కూడా ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సార్ చెప్పండి. ప్రధాన కారణం మేము దళిత భూమి మీదనే ఇదంతా ఇబ్బంది పెడుతున్నాం సార్. మాది దళితులం కాబట్టి ఈ విధంగా దళిత భూమి దౌర్జన్యం గుంజుకుంటున్నారు. ఉన్న వాళ్ళ ల్యాండ్ ఎవరైనా గుంజుకుంటున్నారు సార్? లేదు. ఎంతమంది ఉన్నారు మొత్తం మీరు ఇక్కడ? 12 మంది రైతుల ఆధీనంలో దాదాపు 36 ఎకరాలు. 12 మంది ఆధీనంలో 36 ఎకరాలు ఉంది. పరిస్థితి అది శంకరి, 36 ఎకరాల భూమి 12 మంది ఆధీనంలో ఉంది, దాదాపుగా 100 కోట్ల రూపాయలు. ఎందుకంటే కొండాపూర్కి సంబంధించినటువంటి హైటెక్ సిటీ కూతవేడు దూరంలోనే ఉంటుంది, దాదాపుగా 300 కోట్ల రూపాయల భూమి కబ్జా గురైంది. సో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం వాగ్వాదం కూడా నడుస్తూ ఉంది. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే ఇక్కడికి వచ్చేసి భూమిని కూల్చేశారని చెప్పేసి పోలీసులతో ఈ వాగ్వాదం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా మంది అధికారులు, లోకల్ పొలిటీషియన్స్ అందరూ కూడా వచ్చారు. ఇక్కడికి వచ్చేసి కనీసం టైం లేకుండా ఉన్న పలంగా చేస్తున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. సో దాదాపు ఇక్కడ రైతులు కూడా అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది పరిస్థితి అని చెప్పేసి. సార్ చెప్పండి, ఉదయం నుంచి ఎలా ఉంది ఇక్కడ? ఉదయం 4 గంటల నుంచి మాకు టెన్షన్ సార్. ఇది వచ్చి మాకు నోటీస్ వితౌట్ నోటీసు వచ్చి మొత్తం హంగామా చేసి అంతా గుడిసెల్లో వేసుకున్నాం. మేము ల్యాండ్ 60 సంవత్సరాల నుంచి మేము మా అధీనంలో ఉండే
ఇప్పుడు వచ్చి డైరెక్ట్ కోర్టు ఆర్డర్ ఉందని చెప్పి ఆ ఆర్డర్ కూడా మాకు చూపించలేదు ఇంతవరకు. మొన్న పేపర్ ఏదో స్టేట్మెంట్ వచ్చిందంటే అది కూడా మాకు రాలేదు. మాకు ఏం స్టేట్మెంట్ లేకుండా వితౌట్ నోటీస్ మాకు వచ్చి ఇదంతా హంగామా చేస్తారు. అసలు ఇదేందో మాకేం అర్థమవుతలేదు. 60 సంవత్సరాల నుంచి కాపాడుతున్న భూమిని సడన్గా వచ్చి లాక్కోవడం అంటే ఇప్పటికీ మేము కబ్జాలో ఉన్నాం. మేము కనీసం మాకు రైతులకైనా ఇంటిమిషన్ ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. అది మా బాధ. మరి మొత్తం ప్రభుత్వం దృష్టికి పోవాలి. ఇదంతా పోయి మేము ఉన్న దళితులము అప్పుడు ఇందిరమ్మ ప్రేయర్లో ఇచ్చింది. ఇప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి వచ్చి గుంజుకుంటుండు. సరే కోర్టులో అది వచ్చిందేమో, కనీసం మాకు పిలిచి మాకు ఏదైనా చేయాలి కదా. దళితుల హైడ్రా సిబ్బంది ఏం చెప్తున్నారు మీకు? హైడ్రా సిబ్బంది ఏముంది, మాకు వచ్చింది మాకు రెస్పాన్సిబిలిటీ ఎవరు చెప్తలేరు, ఏం చెప్తలేరు. 4 గంటల నుంచి నిద్ర లేదు, పొద్దు నుంచి ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తే కదా సార్. హైడ్రా ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు. సో హైడ్రా సిబ్బంది ఉదయం 4 గంటల నుంచి కనీసం నోటీసులు లేకుండా ఉన్నపలంగా వచ్చేసేసి ఇళ్ళన్నీ కూడా తమ గుడిసెలు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా కూల్చివేస్తున్నారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు ఉన్నప్పటికీ కూడా హైకోర్టుకి తీర్పు రావడంతో పూర్తిగా నోటీసులు ఇచ్చి కూల్స్తే బాగుండేది, ప్రస్తుతం మేము కబ్జాలోనే ఉన్నామని చెప్తున్నారు. పూర్తిగా హైడ్రా సిబ్బంది కూడా ఎవరు స్పందించట్లేదు, ఎవరిని అడగాలో కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి లేదు. ఓన్లీ పోలీస్ ప్రొటెక్షన్ పెట్టేసేసి హడావుడిగా ఈ గుడిసెలన్నీ కూల్చివేయడానికి మతలబ్ ఏంటి, ఓన్లీ దళితులను కాబట్టే మా భూములు లాక్కుంటున్నారా అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ క్వశ్చనిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శంకర్. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.